क्या करेगा आगे जाके यार? अरे प्रीत, रेनू का मैम उधर है भाई, रेनू का मैम है वही है। अरे प्रीत छोड़ दो, चलो जाने दिया। अरे क्या हो गया? आ जाऊंगा सर धक्का ना मारो। ప్రధాని మోడీ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం గత 2.5 గంటలుగా కొనసాగుతోంది. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్న రాహుల్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. నీట్ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామంటూ కేంద్రం ఒప్పుకుంది. అయితే రాహుల్ ఎప్పటికప్పుడు తన డిమాండ్లను మారుస్తున్నారంటూ కూడా ఓ దశలో కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాం. రాహుల్ ధర్నాను భగ్నం చేస్తున్నారు పోలీసులు. అంతకుముందు 2.5 గంటలుగా కూడా ప్రధాని మోడీ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిజేఐ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న చేపట్టినటువంటి చలో పార్లమెంట్ ముట్టడి సందర్భంగా స్టూడెంట్స్ మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. రేస్ కోర్సులో ఉన్నటువంటి ప్రధానమంత్రి నివాసం వద్దకు ధర్నా కొనసాగుతూ ఉంది. పోలీసులు భగ్నం చేసే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధమైంది కేంద్రం. రేపు పార్లమెంట్లో చర్చిస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే రాహుల్ గాంధీతో జితేందర్ సింగ్ చర్చలు జరిపిన సందర్భంగా చెప్పింది. నీట్ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ అన్నారు. అయితే ముందు పార్లమెంట్లో చర్చిస్తామని రాహుల్ గాంధీ తన డిమాండ్ చెప్పారు. దానికి మేము ప్రభుత్వం నుంచి ఒప్పించాము. అయితే తన డిమాండ్ను మార్చుకున్నారంటూ కేంద్ర మంత్రి అంటున్నారు. ప్రస్తుతం అక్కడ స్పాట్లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, రాహుల్ గాంధీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి స్పాట్లో ఏం జరుగుతోంది? రాజు, ऊपर का फ्रेम दे दो। ఎస్ దేవి, ప్రధానమంత్రి నివాసం ముందు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేయము, లేదంటే శాంతియుతంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే రేపు
పార్లమెంట్లో దీనిపైన చర్చ ఉంటుందని చెప్పి ప్రకటించారో వెంటనే పోలీసులు ఒక్కసారిగా స్పాట్కు చేరుకున్నారు. మనం పరిస్థితి చూడొచ్చు, అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నది కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు మనం చూసాము ఏ రకంగానైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్స్, అంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ స్పష్టంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ఏ రకంగానైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళు, అంటే నీట్ ఎగ్జామ్ రద్దయిన తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా మరో డిమాండ్ ఉంది. ఇంకోవైపు నిన్న లాఠీ చార్జ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం యువతకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటన్నిటికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన కొనసాగింది. దాదాపు 4 గంటల ఆందోళన తర్వాత మొదట్లో ఎప్పుడైతే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇక్కడికి వచ్చారు, ఆయన చర్చలు జరిపారు. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కన్వే చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను, అంటే మొదట ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఎంపీలను అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఒక్కో ఎంపీని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, వాళ్ళను అరెస్టు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుంచి చూస్తే, అంటే ఎప్పుడైతే సీజేపీ ఆందోళన చేయడం మొదలుపెట్టిందో ఆ నెల రోజుల ఆందోళన తర్వాత సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనకు ఎవరైతే లోక్సభలో కీలక నేతలుగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా మద్దతు ప్రకటించారు. ఆయన చివరి నిమిషంలో ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మనం చూడొచ్చు పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉంది, పోలీసులు ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వందలాది మంది పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ ఎంపీలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్ పైకి కూడా ఎక్కి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా పోలీసులు తీసుకొచ్చినటువంటి బస్సు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటటువంటి బస్సు అది. సో దాన్ని తీసుకెళ్లి ఆందోళనను చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక లైన్ చూడొచ్చు, ఎంపీలను తరలించేందుకు పోలీసులు ఇక్కడ ఒక లైన్ ఏర్పాటు చేశారు. అటువైపు పోలీసులు, ఇటువైపు పోలీసులు, మధ్యలో బస్సు వరకు ఒక లైన్, అంటే ఏ రకంగా ఉందంటే ఆ లైను ఒక వే మొత్తం కూడా ఎంపీలను తీసుకెళ్లేందుకు ఉపయోగించేటటువంటి లైన్ అది. సో వాళ్ళను కొందరినైతే ఏకంగా లాక్కెళ్ళి బస్సులోకి తీసుకెళ్తున్నటువంటిది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. అరెస్టులు అందరినీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంత ఉద్రిక్తంగా కనిపిస్తుంది, ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. సో పరిస్థితి మాత్రం ప్రధానమంత్రి నివాసం వద్ద గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన, అరెస్టులు, ఒకవైపు నిరసన, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రజలకు ఏ విధంగానైతే రేపటి నుంచి జరిగేటటువంటి ఆందోళనలో, అటు పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చల్లో ఈ అంశాలన్నిటిపైన కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రధానమంత్రి నివాసం ముందు మాత్రం మరోసారి అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవి, అంటే రాజు 2 డిమాండ్లను పెట్టారు. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఒకటి పార్లమెంట్లో చర్చించాలని. కానీ కేంద్ర మంత్రి అంటారు మొదటి డిమాండ్కు మాత్రమే పార్లమెంట్లో చర్చకు ఒప్పుకున్నామని అంటున్నారు. ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది? అంటే రేపు పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉందా లేదా? రేపు చర్చించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలు ఏ విధంగానైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్కి అనుగుణంగానే చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి అంశం పైన మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టతనియలేదు. మనం చూస్తున్నాము, పప్పు యాదవ్ను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి ఎంపీ, ఆయనను అరెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈరోజు ఆందోళనతో నిజానికి ప్రభుత్వం కొంత దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నీట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, విద్యార్థులపైన, అటు యువత పైన कांग्रेस
పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చారు. అయితే మాటి మాటికి రాహుల్ తన డిమాండ్లు మారుస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మారుస్తున్నారంటూ జితేంద్ర సింగ్ అన్నారు. ముందు పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని నేను రేపు పార్లమెంట్లో చర్చిస్తారంటూ కూడా చెప్పాము. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ తన డిమాండ్లను మారుస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు జితేంద్ర సింగ్. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద గత 3 గంటలుగా హై డ్రామా చోటు చేసుకుంటూ ఉంది. హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు చాలా అరాచకంగా ప్రవర్తించారు. వారిని తీవ్రంగా గాయపరిచారు, లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా ఒక్కసారిగా రేస్ కోర్సులో ఉన్నటువంటి ప్రధాన నివాసానికి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా చేరుకున్నారు. అక్కడ మెరుపు ధర్నాన్ని నిర్వహించారు. దాదాపు 3:30 ప్రాంతం నుంచి ఈ ధర్నా అక్కడ కొనసాగుతూ ఉంది. పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఎంపీలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. అయితే రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా అక్కడ నివాసం వద్ద బైఠాయించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించాలంటూ కూడా డిమాండ్లను పెట్టారు. దీంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను కేంద్ర ప్రభుత్వం అక్కడికి పంపించింది. రాహుల్ గాంధీతో చర్చించారు. దాదాపు చర్చించిన తర్వాత తన డిమాండ్లను జితేంద్ర సింగ్కు వివరించారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని రేపు పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించేందుకు అనుమతి తీసుకున్నాము. అదే అంశాన్ని మేము రాహుల్ గాంధీకి చేరవేశాం. అయితే రాహుల్ గాంధీ తన డిమాండ్లను మాటికి మారుస్తున్నారంటూ కూడా విమర్శించారు జితేంద్ర సింగ్. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము, పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి కార్యకర్తల్ని కాళ్ళు పట్టుకొని లాగుతూ ఈడ్చుకుని వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఢిల్లీ రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. దాదాపు 3 గంటలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఒక మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. అక్కడికి చేరుకున్నారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. వారిపై లాఠీచార్జ్ చేశారు. విద్యార్థులపై లాఠీలు జుళిపిస్తారా అంటూ పెద్దపెట్టి నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపీలను కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే రాహుల్ గాంధీతో చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పంపారు. జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను జితేంద్ర సింగ్ ముందు పెట్టారు. ఆ డిమాండ్లలో పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన వివరించినట్టుగా చెప్తున్నారు. అయితే జితేంద్ర సింగ్ కేవలం పార్లమెంట్లో చర్చించేందుకు మాత్రమే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నామని, ఆయన మాటికి డిమాండ్లను మారుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మీడియా కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చూస్తున్నాము, బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రియాంక గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పిలుపునిచ్చిన మెరుపు ధర్నాను పోలీసులు బలవంతంగా భగ్నం చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అఖిలేష్ యాదవ్ను కూడా బలవంతంగా, అలాగే పప్పు యాదవ్ను కూడా బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము,
రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణాన్ని దాదాపు 3 గంటల నుంచి చూస్తున్నాము. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి సందర్భంగా వేలాది మంది విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారు, పెల్లెట్స్ని ప్రయోగించారు, అలాగే వారి మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్దకు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి కొంతమంది ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్లో తరలించారు. కొద్దిసేపటి తర్వాత కేంద్ర మంత్రి అక్కడికి చేరుకొని రాహుల్తో మంతనాలు జరిపారు. వారి డిమాండ్లను ఏంటో తెలుసుకున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ పదే తన డిమాండ్లను మారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వారిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్నా భగ్నం చేసే క్రమంలో అఖిలేష్ యాదవ్, పప్పు యాదవ్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. రాహుల్ ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. అక్కడి నుంచి వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని రేస్ కోర్స్ మార్గాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్నా ప్రాంతం నుంచి కాంగ్రెస్ నేతల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మేము ఈ ధర్నాను చేపట్టామంటూ కూడా వారు తీవ్ర స్వరంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము, రాహుల్ సహా మిగిలిన నేతలందరినీ కూడా వ్యాన్లో ఎక్కించుకుని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము.